Audio Jungle. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు సన్మహినేత్రిక ఛానల్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ వీడియో ఏమిటంటే మా ఫ్రెండ్స్తో కలిసి తిరుపతికి వెళ్తున్నాం. ఎందుకో గెస్ చేయండి. ఎందుకంటే మాకు తిరుపతిలో స్వామివారి సన్నిధిలో నాట్యం చేసే అవకాశం దక్కింది. ఇది మా జీవితంలో ఎంతో అద్భుతమైన క్షణాలు. మేము జర్నీ స్టార్ట్ చేసాం. మాతో కలిసి మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసి ఫోటోలు దిగాము. మా వరంగల్ రైల్వే స్టేషన్ చూడ చక్కగా మోడిఫై చేశారు, కానీ సిట్టింగ్ మాత్రం లేదండి. మేమందరం కలిసి కిందనే కూర్చున్నాము. చాలాసేపు నిలబడి కాళ్ళు నొప్పిలేస్తున్నాయి కదా అక్క. చాలాసేపు తర్వాత మేము ఎక్కవలసిన ట్రైన్ వచ్చింది. నైట్ జర్నీ కాబట్టి అందరం తిని ట్రైన్ ఎక్కాం. కానీ నాకు మాత్రం మిడ్ నైట్ చాలా ఆకలి వేసింది. కానీ మా చెల్లెలు చాలా మంచిగా పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రష్ చేసి చిప్స్ తింటున్నాము. ఈరోజు మా చిన్న చెల్లె బర్త్డే ఉంది. మార్నింగ్ 8:30కి తిరుపతికి రీచ్ అయ్యాము. విష్ణు నివాసం దగ్గర ఆగాము. అయితే తిరుమల వెళ్ళడానికి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కాము. వెహికల్లో సీట్స్ లేక మా బాబాయ్ డాడీ నిల్చొనే వచ్చారు. తిరుపతి ప్రయాణం చాలా బాగుంది. ఎటు చూసినా ప్రకృతి సౌందర్యం, భక్తి వాతావరణం కూడా అక్క. అవును, మీరు తిరుపతికి వచ్చినప్పుడు నరక మార్గంలో వచ్చారా లేదా 300 టికెట్లో వచ్చారా? కామెంట్ చేయండి. దిగాక ఫ్రెష్ అప్ అయి దగ్గరలో ఉన్న వేగమాంబ అన్నదానం సత్రానికి వచ్చాము. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వస్తారంట. మీరు వేగమాంబ సత్రంలో భోజనం చేశారా? కామెంట్ చేయండి. ఇక్కడ ఫోటోలు దిగి తినడానికి వెళ్ళాము. ఈరోజు మా చెల్లె బర్త్డే అని న్యూ డ్రెస్ వేసి ఫోటోలు దిగుతుంది. ఇక్కడ భోజనం చాలా బాగుంది. ఇక్కడ తిని దర్శనానికి బయలుదేరాము. మాకు 2 o'clock దర్శనం టికెట్ ఇచ్చారు. మొదట మేము వరహస్వామిని దర్శించుకున్నాము. దర్శించుకొని మా చెల్లె తమ్ముడు ఫోటోలు దిగారు. 3 hours తర్వాత మాకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. అద్భుతంగా స్వామివారిని దర్శించుకున్నాము. నెక్స్ట్ డే మాకు డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఎలా జరిగిందో ఇంకొక వ్లాగ్లో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.